పశుపతేహే ఇదం. పాశుపతం. పాశుపతం అనగా పశుపతికి సంబంధించినది. గుణరూప కర్మాతీతుడైన ఈశ్వరుడు సగుణుడు అయ్యాక లోకాలను సృష్టించి అనేక జీవజాలాలను కూడా సృష్టించాడు. ఈ జీవులను పశువులు అంటారు. మనమందరం పశువులమే. మనందరికీ అనగా పశువులకు అధిపతి కనుక శివుడిని పశుపతి అన్నారు. ఆయనకు సంబంధించిన అస్త్రం పాశుపతాస్త్రం. ఓం నమశివాయ అనబడే షడక్షరీ మంత్రాన్ని శివుడు స్వయంగా ఉపదేశించి న్యాసపూర్వకంగా ఇస్తేనే పాశుపతాస్త్రం నరులకు లభ్యమవుతుంది. అర్జునుడికి శివుడు ఇచ్చింది ఈ పాశుపతమే. మహాపాశుపతం పాశుపతం కన్నా 1000 రెట్లు శక్తివంతమైన అస్త్రం. పాశుపతానికి ఈశ్వరుడు అధిపతి కాగా మహాపాశుపతానికి సదాశివుడు అధిపతి. కామ క్రోధాదులతో అలమటించే క్రూర రాక్షసులు భండాసుర సైనికులు. వీరిని సంహరించడానికి మహాపాశుపతాస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించింది. ఆ అస్త్రం నుండి పుట్టిన తీవ్రాగ్ని బండుని సైనికులను తగలబెట్టివేసింది అని పై మంత్రార్థం. నభము అనగా ఆకాశం, మరుత్తు అనగా గాలి, నికి అనగా అగ్ని, వారి అనగా నీరు, జ్య అనగా భూమి. ఈ పంచభూతాలలోని మొదటి అక్షరాలన్నీ కలిపితే నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం తయారవుతుంది. సద్యోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనబడే శివుని 5 ముఖాల నుండి పంచభూతాలు పుట్టాయి. వాటి నుండి పంచాక్షరి పుట్టడం కాదు, పంచాక్షరి నుండి పంచభూతాలు పుట్టాయి. తద్వారా భువన బ్రహ్మాండాలు పుట్టాయి. ఇన్ని లోకాలలోని జీవులు విపరీత ప్రవర్తన పొందకుండా చూడాలంటే వారిని నియంత్రించే దివ్యశక్తి పాశుపతం. అవిద్య, అజ్ఞానాలు, భండాసుర సైన్యం, వాటిని నశింపచేసే జ్ఞానాగ్ని మహాపాశుపతాస్త్రాగ్ని. దీనిని తన అదుపులో ఉంచే శక్తి ఒక్క జగన్మాతకే ఉంది. మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. భర్త వ్యసనాల పాలైనప్పుడు 6 నెలలు భార్య రోజు పగలు రాత్రి ఈ మంత్రాన్ని 27 సార్లు విశ్వాసంతో భక్తితో జపిస్తే వ్యసనాల నుండి విముక్తుడవుతాడు. పిల్లలు పాడైపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఈ మంత్రాన్ని 3 నెలల పాటు ఉదయం 108 సార్లు జపిస్తే వారు దారిలో పడతారు, బాగుపడి కుటుంబానికి అండగా ఉంటారు. తరచుగా కుటుంబంలో కలతలు రేగుతున్నా లేదా ఇంట్లో తరచుగా మరణాలు సంభవిస్తున్నా, రోగాలు పెరుగుతున్నా శుక్ర ఆదివారాల్లో ఈ మంత్రాన్ని 1008 సార్లు జపిస్తే ఆ దోషాలు తొలగి సుఖంగా ఉంటారు. జ్ఞానం కావాలని కోరేవారు తెల్లవారుజామున 4 గంటలకి ఈ మంత్రాన్ని యథాశక్తి జపం చేసుకోండి. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. ఓం మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.